నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మార్చి మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి? కుంభరాశి వారికి మార్చి మాసం 2025 సంవత్సరం చాలా గుర్తుండిపోయేలాగా, చాలా జ్ఞాపకంగా ఉండేలాగా, లైఫ్ లాంగ్ చెప్పుకునే విధంగా అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే వీరు ఎన్నడూ చూడనటువంటిది, ఎన్నడూ ఎరిగినటువంటిది అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వీళ్ళకి ఉన్నాయి మార్చి మాసంలో. అవి ఎలా అంటే, ఎందుకంటే శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ ముందు మాసం నుంచే వారికి ప్రతిఫలాలు అనేది చూపించడం జరుగుతూ ఉందన్నమాట. అందుకని ఈ యొక్క కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలని చెప్పొచ్చు. అలానే వీరికి 2వ స్థానంలో శుక్రుడు, బుధుడు, అలానే రవి భగవానుడు కూడా రానున్న కాలంలో వస్తున్నాడు. అలానే మార్చి మాసంలో ఇంకా వీరికి రాహు కూడా ఉన్నారు కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది 2వ స్థానంలో ఏర్పడుతుంది మీనరాశిలో. దానివలన అన్ని రకాల విపత్తులు, అన్ని రకాల రుమ్మతులు కూడా, అన్ని రకాల విఘ్నాలు కూడా వీళ్ళ దాంట్లోనే ఉన్నాయా అని అనుకోవచ్చు. ఎవరైనా కుంభరాశిలో పుట్టిన వారు ఇన్ని సంవత్సరాలుగా పెళ్ళిళ్ళు కానటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఈ మాసంలో. అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళిళ్ళు కూడా అయ్యేలా కనిపిస్తుంది కుంభరాశి వారికి ఈ మాసంలో. అందుకని పెళ్ళిళ్ళు కూడా ఏదైనా బంధుమిత్రుల నుంచి, అలానే శ్రేయోభిలాషుల నుంచి, ఫ్రెండ్స్ నుంచి ఏదైనా మ్యాచ్ సంబంధాలు వస్తే అవి కుదిరించుకొని అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళిళ్ళు కూడా చేసుకునే దానికి అనుకూలంగా ఉంది కుంభరాశి వారికి. ఇదే వీరికి చాలా అద్భుతమైనటువంటి పరిహారం కాదు, వారి ప్రెడిక్షన్. అలానే కుంభరాశి వారికి ఇంకా అద్భుతంగా విదేశయానానికి ప్రయత్నాలు కానివ్వండి, చదువుకోవడానికి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే జాబ్ చేయడానికి కూడా విదేశయానానికి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. వీటితో పాటు జాబుల వెసులుబాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఈ మాసం మాత్రమే. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి వీరికి పెళ్లి సంబంధాలు కుదిరేలా లేవు. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి వీరికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగేలా ఉన్నాయి. ఎందుకు అంటే శని భగవానుడు పోయినప్పటికీ 2వ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కుటుంబంలో విషయాలు కానీ, అన్నదమ్ముల మధ్య వెడబాటు కానీ, ఆ పేరెంట్స్ దగ్గర ఆర్థిక స్థితిగతులు కానీ ఇవన్నీ కూడా ఏర్పడేలా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండడం మంచిది. వారి పని వారు చేసుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టుకోకూడదు. తన నీడను కూడా తను నమ్ముకోకుండా ముందుకు సాగితే కనుక అన్ని రకాల ఇబ్బందులు లేకుండా బాగుంటుంది. కాబట్టి వీరికి ఇంకా ఈ యొక్క ఆర్థిక స్థితిగతులే కాకుండా, విదేశయానమే కాకుండా అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేలాగా, ఆరోగ్యం కూడా బాగుండేలాగా ఈ మార్చి మాసం మొత్తం కూడా చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే శివ ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవాలి. కనకదుర్గ అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి, లేదా కుంకుమార్చన చేసుకోవాలి. శాంతి హోమం, శాంతి పూజలు చేయించుకోవాలి. ఈ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అభిషేకం చేయించుకున్న, అర్చన చేయించుకున్న, ఆరాధన చేయించుకున్న వీరికి నామం ప్రతిరోజు జపం చేసినా కూడా వీరికి మంచి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వీరికి వస్తుందన్నమాట. అలానే వీటితో పాటు ఆవులకి గరిక తినిపించడం, ఆవులకి ఆకుకూర తినిపించడం కూడా వీరికి మంచి పరిహారం ఉంటుంది. అలానే గోధుమ పిండి, బెల్లం ఈ 2 కల్పించేసి ఈ కోరికలు ఏమైనా ఉంటే కనుక ఆ గ్రహాల నుంచి విడబాటు, గ్రహాల నుంచి మంచి శుభదృష్టి ఉండేలాగా ఉండాలి అని కోరుకొని ఈ గోధుమ పిండి, బెల్లం 2 కలిపేసి ఉండలు చేయాలి. ఇలాగా 11 ఉండలు చేసుకోవాలి. వేసే ప్రతిసారి 11 చేయాలి. వారంలో ఒక రోజైనా చేయొచ్చు. శనివారం కానీ ఆదివారం కానీ చేస్తే మరీ మంచిది. ఇవి కనుక ఒకసారి చేయాలా అనుకుంటారు, వారం చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఈ 11 ఉండలు కూడా గ్రహరీత్యా దోషాలు అన్నీ పోవాలి. మనం చేసుకునేటువంటి వ్యాపారం కావచ్చు, జాబ్ కావచ్చు, వెసులుబాటు బాగుండాలి. ఇలా తలుచుకొని కనుక ఈ ఉండల్ని పారేటువంటి నీటిలో కానీ, అక్కడ ఉన్నటువంటి కుంటలు, బావులు, వాగులు అలాంటి వాటిలో వేసినట్టే మంచి పరిహారం ఉంటుంది. అలానే వీరికి గ్రహరీత్యా దోషాల నుంచి పోయేందుకు మంచి పరిహారం కూడా నెంబర్స్ పరంగా ఇస్తున్నాను. ఆ నెంబర్స్ కూడా ఏంటంటే 22687992 22687992 అనే ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా 225 అంటే 225 టైమ్స్ 225 సార్లు పారాయణ రూపంగా జపం చేసుకోవాలి. ఇది మంచం మీద కూర్చొని చేయకూడదు, నేల మీద కూర్చొని చేయకూడదు. ఏదైనా చాప కానీ లేకపోతే ఏదైనా పీటగానే వేసుకొని ఆ నెంబర్ని పారాయణ రూపంగా జపం చేసేసి వారు అన్ని రకాల స్థితిగతులు కూడా పోయేలా ఉంటుంది. కాబట్టి బెల్లం చేతిలో పెట్టుకొని చేసుకున్నట్టయితే, ఆ బెల్లం తిన్నట్టయితే కనుక వారిలో ఉన్నటువంటి చెడు కూడా తొలగిపోయేసి ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా శుభదృష్టికి మలుచుకునేందుకు చేసుకోవచ్చు. ఈ నెంబర్ని ఏదైనా మంచి పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఈ నెంబర్ని పట్టించుకొని వెళ్తే కూడా ఆ పని సకాలంలో పూర్తయ్యేలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకొని కుంభరాశి వారు ఈ యొక్క మార్చి మాసం మొత్తం కూడా అదృష్టవంతులవాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు గురుగారు.